చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క లేఖనాలను మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన. కృప కలిగిన దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి జీవాన్ని బట్టి మరలా తిరిగి నీ మందిరావరణంలో చేరిన అయినా ఈ రీతిగా అయా నిన్ను కీర్తించాము, ఆరాధించాము, నీ లేఖనాలను చదివాము. ఆ చదవబడినటువంటి లేఖనములో ఉన్న సత్యాన్ని నైనా మేము గ్రహింపును తెచ్చుకొని నీ బిడ్డలుగా జీవించడానికి కావలసిన కృప ఇచ్చామని మా ప్రభువును మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన క్రైస్తవ క్యాలెండర్ ప్రకారము మనము పరిశుద్ధ త్రిత్వము అనే ఈ ఆరాధనలో దేవుని మందిరంలో చేరి ఉన్నాము. ఈ ఆరాధనలో చేరి ఉన్నటువంటి ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ పరిశుద్ధ త్రిత్వము అంటే దీనిని మరి ఇంగ్లీష్లో మనము ఈ పదాన్ని చూస్తే ట్రినిటీ అని పిలువబడుతున్నటువంటి పదం ఇది. అంటే త్రిత్వము అంటే ఇక్కడ తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు యొక్క మరి వేరువేరుగా ఉన్నారు. మరలా తిరిగి అదే సమయంలో ముగ్గురు ఒకటిగా కలిసి ఉన్నారు. అయితే ఒకటి ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ పరిశుద్ధ త్రిత్వం మనకు అర్థం కావాలి అంటే కొన్ని చిన్న ఉదాహరణలను మనము జ్ఞాపకం చేసుకొని ఈ త్రిత్వం అనే ఆ పదానుకున్నటువంటి అర్థాన్ని మన మనసులో ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు మనము నిరంతరము ఒకేలా చూస్తూ ఉన్నామే, కానీ ఆ సూర్యునిలో 3 ప్రత్యేకమైనటువంటి భాగములు మనకు కనబడుతూ ఉన్నాయి. ఏంటి అంటే, ఒకటి సూర్యగోళము, రెండవది మనం చూస్తే సూర్యకాంతి, మూడవది మనం చూస్తే సూర్య తాపము అని కూడా మనకి అక్కడ కనబడుతూ ఉన్నది. అయితే ఈ 3 కలిసి ఒకే సూర్యుని మనము చూడగలుగుతూ ఉన్నాము. అదే రీతిగా మరొక ఉదాహరణ గనక మనము ఆలోచన చేస్తే, మనము నిరంతరము నీరుని మనము చూస్తూ ఉన్నాము. ఈ నీరు ఏ రీతిగా ఉన్నది అంటే, మొదట ఘన పదార్థముగా ఈ నీటిని మనం చూడగలము. ఘన పదార్థము అంటే ఏమండి? ఐస్, గడ్డగట్టినటువంటి ఐస్, మంచు. రెండవది మనం చూస్తే ఈ నీరు మరి ద్రవ పదార్థముగా మనం చూస్తూ ఉన్నాము. ద్రవ పదార్థము అంటే మనం వాడుకుంటూ త్రాగుతూ ఉన్నటువంటి నీరు. మూడవది మనం చూస్తే వాయు రూపములో ఉన్నటువంటి, ఆవిరి రూపములో ఉన్నటువంటి నీరు. చూడండి, ఈ 3 కూడా ఒకటిగా మనము చూడగలుగుతున్నాం, ఒకటిగా మనకు కనబడుతూ ఉన్నది. అయితే మూడవ ఉదాహరణ మనము ఆలోచన చేస్తే, ఇక్కడ మనము నిరంతరము చూస్తున్నటువంటి కోడిగుడ్డు ఉన్నదండి. కోడిగుడ్డు పైన పెంకు ఒకటి ఉన్నది, లోపల తెల్ల సొన ఉన్నది, రెండవది పచ్చ సొన ఉన్నది. ఈ 3 కలిపి ఉంటేనే దాన్ని మనం ఏమంటామో కోడిగుడ్డు అంటాము. అలానే ఇక్కడ మరి మనిషి, ఒక మానవుడు ఉన్నాడు. ఈ మానవుని దేహం ఉన్నది, దేహము లోపల ఆత్మ ఉన్నది, మరి మరలా తిరిగి ప్రాణము ఉన్నది. ఈ 3 కలిసి ఉంటేనే మనిషిగా మనం చూడగలుగుతూ ఉన్నామండి. అలానే పరిశుద్ధ త్రిత్వము అంటే, ఈ త్రిత్వములో ఎవరున్నారు అంటే
ఒక భాగంలో తండ్రి ఉన్నాడు, మరొక భాగంలో కుమారుడు ఉన్నాడు, మరొక భాగంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈ త్రిత్వం అనేది ఇలా ఈ రూపములో మనం చూస్తూ ఉన్నాము. ఈ త్రిత్వాన్ని గుర్చినటువంటి మరి ఆలోచన చాలామంది చాలా రీతులుగా తండ్రిని మాత్రమే మనము ఆరాధించాలి, తండ్రి మాత్రమే ఆయనను మాత్రమే గణపరచాలి అని కొంతమంది, మరలా తిరిగి కుమారుడు మాత్రమే మనము ఆయన నామాన్ని మాత్రమే గణపరచాలి అని కొంతమంది, మరికొంతమంది పరిశుద్ధాత్మ దేవుని కాలమానములో మనం ఉన్నాము కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుని మాత్రమే మనము మరి కీర్తించాలి, ఆరాధించాలి, ఆయన నామాన్ని ప్రార్థించాలి అని మరికొందరు. ఇలా ఏమైపోయారు అంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని 3 భాగములుగా విభాగించుకొని ఎవరికి తోసిన దానిని వారు బోధించుకుంటూ ఎవరికి తోసిన దానిని వారు అనుకరిస్తూ ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఈ పరిశుద్ధ త్రిత్వమును గూర్చి ఏమైనా మనకు మరి ప్రవక్తలు ప్రవచనాలలో ఏమైనటువంటి మాటలను వారు ప్రవచించారా అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. చూడండి, ఇక్కడ ఈ ప్రవచనము యెషయా చెప్తూ ఉన్నాడు, కానీ ఈ ప్రవచనములు పలుకుతూ ఉన్నటువంటి మాటలు ఎవరి మాటలు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నామండి. చూడండి, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను అంటున్నాడు. అది చూడండి ఏమంటున్నాడు అంటే అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి, ఈయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమై ఉన్నాయంటే అన్నాడు, అప్పుడు ప్రభువు యెహోవా ఆత్మయు, మరి చూడండి, నన్ను ఆయన యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అంటున్నాడు. ఈ ముగ్గురు కూడా ఎందుకొరకు ప్రవచనములో మాట్లాడినటువంటి మాటల రీతిగా, ఎందుకు తండ్రి కాలమానములో, కుమారుడి కాలమానములో, పరిశుద్ధ కాలమానములో వీళ్ళను మనం ముగ్గురిని మనము చూడగలుగుతూ ఉన్నామండి. ఈ ముగ్గురు కూడా ఎందుకు ఒకటిగా ఉండి, ఎందుకొరకు ఈ ముగ్గురు కాలమానములో ఒకటిగా ఉండి వేరు వేరు కాలమానములో ఎందుకు ఒక్కొక్కరి పరిమాణ కాలమానములు మనము ఈ రీతిగా మనం చూడగలుగుతూ ఉన్నాము అంటే ఒకటి ఆలోచన చేయాలి. ఎందుకొరకు ఈ ముగ్గురు వేరువేరుగా ఎందుకు పని చేయగలిగారు అంటే పాపములో తప్పిపోయినటువంటి మనలను శాపములో పడి ఉన్నటువంటి మనలను విమోచించడం కొరకు, మనలను పరిశుద్ధులుగా చేయడం కొరకే ఈ పరిశుద్ధ త్రిత్వములో కుమారుని మరి కాలమానం చూస్తున్నాము, తండ్రి కాలమానం చూస్తున్నాము, పరిశుద్ధాత్మ దేవుని కాలమానం కూడా మనం చూస్తున్నాము. అందుకే చూడండి, ఆదిమానవుడు దేవుని యొక్క మరి మార్గముల నుండి తొలగిపోయినప్పుడు, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల నుండి బయటికి వెళ్ళిపోయినప్పుడు, అక్కడ చూడండి ఏ రీతిగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఏ రీతిగా అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారో మనం చూడగలుగుతామండి. చూడండి, ఆదికాండము మొదటి అధ్యాయము కుర్చీ తీసుకాయ, ఆ కుర్చీ మా కొద్దిగా ముందుకు జరగండి. ఆదికాండము మొదటి అధ్యాయము ముందుకు తెచ్చుకొని కూర్చో, ఎక్కడైనా తెచ్చుకో. ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున
నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. చూడండి, ఇక్కడ ఈ 26వ వచనంలో ఇక్కడ తండ్రిని మనం చూడగలుగుతూ ఉన్నాము, కుమారుని మనం చూడగలుగుతున్నాము, పరిశుద్ధాత్మ దేవుని ముగ్గురిని కూడా మనం చూడగలుగుతున్నాము. దేవుడు అంటున్నాడు అక్కడ మన స్వరూపముందు, అంటే అక్కడ ఎవరు, ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఉన్నారు గనక ఇదిగో ఆ ముగ్గురు కూడా కలిసి మరి మాట్లాడుకుంటున్నటువంటి మాటలను మనం అక్కడ గమనించాలి. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ దేవుడు అంటున్నాడు మన స్వరూపముందు, మన పోలిక చొప్పున. అంటే అక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వీళ్ళ ముగ్గురు కూడా కలిసి మాట్లాడుకుంటున్నారు. మానవుని సృష్టించాలి. ఎలా సృష్టించాలి? వారిలో ముగ్గురులో ఉన్నటువంటి తండ్రి అంటున్నాడు, అయ్యా మన పోలికే, మన స్వరూపమే, మన పోలికలోనే, మన స్వరూపములోనే ఇదిగో నరుని సృజిద్దాము. ఇదిగో నరుడు ఎలా ఉంటాడు అంటే చూడండి అంటున్నాడు, మరి వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుబడి చేయాలి. వారు ఎలా ఉండాలి అంటే మన రూపం ఉండాలి, మన పోలిక ఉండాలి, మన జీవం ఉండాలి గనక ఇదిగో వారు ఏం చేస్తారు అంటే పరిపాలకులుగా ఉండాలి అని తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట. అయితే జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఈ పరిశుద్ధ గ్రంథములో ఈ ముగ్గురు కలయిక, ముగ్గురు కలిసి మాట్లాడుకోవడాన్ని మనము తేటగా పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలుగుతామండి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు తేటగా మనము ఆ గ్రంథాన్ని అర్థం చేసుకొని మనము చదువుతూ ముందుకు వెళ్తే ఆ గ్రంథం మనకు అర్థమవుతుంది. అప్పుడు మన ఆత్మ ఏమవుతుంది అంటే మరి మన ఆత్మ జీవము నిలకడగా, స్థిరముగా ఉంటుంది. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని నీతికి మనం అనుకూలముగా జీవిస్తాము. అందుకే చూడండి ఇక్కడ ఈ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా ఒకే సమయంలో ఒకే చోట మనము చూడగలుగుతామండి. ఎక్కడ చూడండి, ప్రభువు యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన బాప్తిసం పొందినటువంటి ఆ గడియలో తండ్రి పలికినటువంటి మాటలు ఉన్నాయి. మరలా పరిశుద్ధాత్మ దేవుడు పావురము రూపంలో ఆ కుమారుని మీద వ్రాలినటువంటి సమయాన్ని కూడా మనం చూడగలుగుతాము. చూడండి, మత్తయి రాసినటువంటి శుభవార్త 3వ అధ్యాయము 16, 17 వచనాలను చదువుదాం. మత్తయి రాసినటువంటి శుభవార్త 3వ అధ్యాయము 16, 17 వచనాలను మనం చదువుదాము. చూడండి, యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చున్నా. ఇక్కడ చూడండి, కుమారుని యొక్క మరి రూపాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాము. ఆయన రక్తమాంసములతో కూడినటువంటి దేహాన్ని ఆయన మనం ఏ రీతిగా ఉన్నామో అదే రీతిగా ఆయన ఒక రూపాన్ని, ఒక దేహాన్ని, ఒక ఆత్మను ఆయన కలిగి ఉన్నాడు. కలిగి ఉండి మరి ఇక్కడ ఒక వాగ్దానము, ఆయన ఒక నూతన వాగ్దానమును ఆయన ప్రవేశపెడుతూ ఉన్నాడు. ఆ నూతన వాగ్దానమును ప్రవేశపెడుతున్నటువంటి ప్రభువు యేసుక్రీస్తు ఆయన యోహాను చేత బాప్తిసం పొందిన తరువాత అక్కడ ఏమైంది అంటే ఒక పావురము ఏమైంది అంటే ఆయన మీద మరి వ్రాలినట్లుగా మనం అక్కడ చదువుతూ ఉన్నాము.
ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారి మీద పరిశుద్ధాత్మ దేవుడు పావురము రూపం వలె రాలడాన్ని మనం చూసినప్పుడు వెంటనే ఏమైంది అంటే ఆకాశం తెరవబడింది. తెరవబడినటువంటి ఆకాశముల నుండి మరి ఒక స్వరము అక్కడ ఉన్న వారందరికీ వినిపింప మరి చేసినట్లుగా చూస్తూ ఉన్నాము. ఆ స్వరము ఎవరిది అంటే అది తండ్రి స్వరము అని కూడా మనం గుర్తించుకోవాలి. అక్కడ చూడండి, తండ్రి ఏ రీతిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు మీరు ఆనందించండి అని చెప్తున్నాడు. చూడండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి మధ్య పితృత్వంలో ఉన్నటువంటి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలు ఏ రీతిగా అక్కడ మరి ప్రత్యక్షం అవ్వడాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాము అని కూడా గుర్తుంచుకోవాలి. మరి ఇంత సత్యవాక్యం మనము చదువుతున్నాము, ఇంత సత్యవాక్యాన్ని మనము గ్రహింపునకు మనం తెచ్చుకొని మనము ఏ రీతిగా మన విశ్వాసాన్ని ముందు కొనసాగించాలి అంటే, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని కాలమానం ఉన్నది, కుమారుని కాలమానం ఉన్నది, తండ్రి కాలమానం ఉన్నది. ఈ కాలమానములో ఉన్నటువంటి ఈ ముగ్గురు కూడా వేరు వేరు కాదు. ఈ ముగ్గురు కూడా ఒకటిగా ఉన్నారు. ఒకటిగా ఉండి ఒకే కాలమానములో ముగ్గురు కూడా మరి కనిపించి ముగ్గురు కూడా కార్యాన్ని జరిగిస్తూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. అందుకే చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చివరిసారిగా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానంలో కూడా మరి ఇక్కడ 3 ప్రత్యేకమైనటువంటి మాటలను మనం చూడగలుగుతాము. ఆయన చూడండి, మత్తయి వ్రాసినటువంటి శుభవార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాము. చూడండి, మత్తయి వ్రాసినటువంటి శుభవార్త 28వ అధ్యాయం 19వ వచనము. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. చూడండి, ఇది మహా ఆజ్ఞగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నామండి. ఇది మహా ఆజ్ఞ. ఈ మహా ఆజ్ఞని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ మహా ఆజ్ఞలో ఎవరున్నారు అంటే తండ్రి మనకు కనబడుతున్నాడు. అదే సమయంలో కుమారుని నామము కనబడుతున్నది. అదే సమయంలో పరిశుద్ధాత్మ నామము కూడా మనం కనబడుతున్నది. సంఘాల్లో వస్తున్నటువంటి విభజనను బట్టి, సంఘాల్లో వస్తున్నటువంటి మరి ఒక్కొక్క సంఘానికి ఉన్నటువంటి భేదం అంటే, ఒక వేలు వంకరగా మనము పెట్టకపోతే పాత్రలో ఉన్నటువంటి వెన్నపూస చేతికి దొరకదు. అందుకే ప్రతి సంఘములోనూ ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు అంటే, ఏదో ఒకటి క్రొత్తది బయటకు తీసినట్లుగా తీసి వారు ఏం చేస్తున్నారు అంటే, సంఘాన్ని భిన్నమైనటువంటి అభిప్రాయాలను కలిగించి వేరు వేరు భావాలను వారి హృదయంలో పుట్టించి వారిని ఇదిగో సంఘములో నుండి మరొక సంఘం, మరొక సంఘములో నుండి మరొక సంఘం, ఈ రీతిగా సంఘాలను వేరు చేసుకుంటూ ఉన్నారు. అంటే సంఘాలు మరి ఒకే గ్రామంలో 2 సంఘాలు ఉండకూడదా, 3 సంఘాలు ఉండకూడదని అన్నది కాదండి. సంఘాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ సంఘములో ఉన్నటువంటి బోధ ఏమై ఉన్నది అంటే, ఒకే పరిశుద్ధ గ్రంథములో నుండి మనము మాటలను మనం తీసుకుంటున్నాము. ఆ మాటలు దేవుని మాటలని మనం గ్రహిస్తున్నాము. ఆ దేవుని మాటల పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి ఆత్మలో నుండి, ఆలోచనలో నుండి పుట్టినటువంటి మాటలని మనం గ్రహింపునకు తెచ్చుకొని ముందు కొనసాగాలే, కానీ సంఘానికి భిన్నమైనటువంటి మరి అంతరాయాలు ఉండకూడదని కూడా మనం గుర్తించుకోవాలి. అందుకే ఇక్కడ వాగ్దానములో దేవుడిచ్చినటువంటి మరి ఒక విలువైనటువంటి మాట ఏంటి అంటే, ఇక్కడ అంటున్నాడు, మీరు వెళ్ళి అంటున్నాడు. ఎవరిని? శిష్యులను. మీరు వెళ్ళి ఏం చేయాలి? చూడండి, సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఎలా చేయాలి అంటే ఆయన అక్కడ చెప్తున్నాడు, యేసుప్రభు వారు చెప్తున్నాడు, ఇదిగో తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చొచ్చు. చాలా మంది చూస్తున్నాము, ఈ 3 మాటలు పలికి ఎవరికైనా కూడా బాప్తిస్మం ఇవ్వాలే, కానీ ఈ 3 మాటలలో ఒక మాటే మనం తీసుకొని
ఆ ఒక్క మాట ద్వారా మనం బాప్తిస్మ కార్యక్రమాన్ని మనం జరిగించకూడదండి. అలా అని ఆ ఒక్క మాటలో మరి తండ్రి లేడా, కుమారుడు లేడా, పరిశుద్ధాత్ముడు లేడంటే ముగ్గురు ఉన్నారు. కానీ ఆ ముగ్గురు కలయికను మనము వేరువేరుగా మరి నామములను మనం చూస్తున్నాము. మరలా ముగ్గురు కలిసి అక్కడ ఆత్మ అభిషేకాన్ని జరిగిస్తున్నారు. అందుకనే ఇక్కడ ఏం చేయాలి అంటే తండ్రి నామములో, కుమారుని నామములో, పరిశుద్ధాత్మ దేవుని నామములో మనము బాప్తిస్మం ఇవ్వాలి. అందుకే మనుషులను ఎవరైనా మనం మోసం చేస్తామండి అమ్మా, మనుషులను మోసం చేయొచ్చు. కానీ మనము మన బిడ్డలను మోసం చేయొచ్చు, మనము మన భర్తను మోసం చేయొచ్చు, మనము మన భార్యను మోసం చేయొచ్చు. కానీ దేవునిని మనము మోసం చేయగలమా? దేవుని మోసం చేయలేము. దేవునిని మోసం చేయొచ్చు. దేవుడు మనలను చూడడు, ఆయన మనకు మరి దూరంగా ఉన్నాడు అని ఒక కుటుంబం ఏం చేసింది అంటే అక్కడ దేవుడు లేడు అని, ఆయన చూడడు అని వారు ఏం చేశారు అంటే ఇది అక్కడ మరి అపోస్తల కాలమానములు ఏం చేశారు అంటే వారు దేవుడు చూడనట్లుగా వారు ప్రవర్తించినటువంటి ప్రవర్తన మనం చదువుకుందాం. చూడండి, అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 3-4 వచనాలను చదువుదాం. చూడండి, అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 3-4 వచనాలను చదువుదాం. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్ద నున్నప్పుడే నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పను. చాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరు ఈ కార్యాన్నంతటిని కూడా కనిపెట్టుకొని అననీయ సపేరా చేసినటువంటి కార్యాన్ని ఇక్కడ కనిపెట్టుకొని ఎవరు చూస్తూ ఉన్నారు అంటే అక్కడ తండ్రి కనపడుతున్నాడు, కుమారుడు కనపడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు కనపడుతున్నాడు. వీళ్ళు ముగ్గురు కూడా ఏమై ఉన్నారు అంటే దేవుళ్ళు కాదండి, దేవుడు. కనుకనే ఇక్కడ ఎవరిని మనం మోసం చేయకూడదు అంటే దేవుని మనము మోసం చేయకూడదు. ఏమండి? అందుకే నిజాయితీ కావాలి. క్రైస్తవ జీవితానికి ఒక నిజాయితీ కావాలి. ఇదిగో దేవుని వాగ్దాన ప్రకారం మనం పిలువబడి ఉన్నాము గనక, పిలువబడినటువంటి పిలుపులో ఒక సత్యం ఉన్నది గనక, ఒక నీతి ఉన్నది గనక, ఒక యథార్థత ఉన్నది గనక, ఇదిగో అది దేవుని పిలుపు గనక, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు గనక, ఆ పరిశుద్ధుడైనటువంటి దేవునికి మనము పరిశుద్ధమైనటువంటి కుమారులుగా మనము జీవించాలి గనక, ఇదిగో మనలో ఏముండకూడదు అంటే పాపం ఉండకూడదు. మనం దేవుడు నిరంతరం చూస్తూనే ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఈ అననీయ సపేరా ఇద్దరు కూడా ఏం చేశారు అంటే దేవుని సంఘములో మరి నిరంతరం నిలిచి ఉండాలి అని వారి కోరిక. అయితే అక్కడ ఏం జరుగుతూ ఉన్నది అంటే సంఘములో చేరిన వారందరూ కూడా వారికి ఉన్నటువంటి నివాసములను అమ్మి ఆ ధనము తెచ్చి అపోస్తల పాదముల దగ్గర పెడుతున్నారు. భూములు ఉన్న వారు భూములు అమ్మి ధనాన్ని తీసుకొని వచ్చి అపోస్తల పాదముల దగ్గర పెడుతున్నారు. అలానే పశువులు, గొర్రెలు, మేకలు అవన్నీ కూడా ఏం చేస్తున్నారు అంటే విక్రయించి ఆ విక్రయించినటువంటి ధనాన్ని తెచ్చి అపోస్తల మరి ఉన్నటువంటి ఆ కుటుంబంలో సంఘములో వాటిని ఉంచుతూ ఉన్నారు. వీళ్ళిద్దరికి ఒక ఆలోచన వచ్చింది. అమ్మా, ఏమనుకున్నారు అంటే ఇదిగో మనకున్న ఆస్తిని కూడా ఇద్దరం వెళ్ళి అమ్ముకొని తెచ్చి అపోస్తల పాదముల దగ్గర పెట్టి ఇక్కడే మనము దాచిపెట్టి కొంత ధనం తీసుకుని వచ్చి అపోస్తల పాదముల దగ్గర పెడితే అక్కడ పేతురు మాట్లాడుతున్నటువంటి మాటను మనం చదివామండి. చూడండి, ఒక నిర్ణయం మన హృదయంలో పుట్టినప్పుడు ఆ నిర్ణయం ప్రకారముగా మనం ముందుకు వెళ్ళాలి కానీ పుట్టినటువంటి నిర్ణయములో మనము మనస్సు మార్చుకోకూడదు. ఏమండి? దేవుడిచ్చినటువంటి మహా ఆజ్ఞ, ఇదిగో ఆజ్ఞలో నుండి మనం బయటికి వెళ్ళకూడదు. అక్కడ అంటున్నాడు, అన్నయ్య,
ఆ భూమి అమ్మక ముందు నీదే, అమ్మిన తర్వాత కూడా నీదే. కానీ మీ ఇద్దరిలో వచ్చినటువంటి ఆలోచన ఏంటి అంటే, అమ్మి ఇదిగో దేవుని యొక్క పరిచర్యకు, దేవుని యొక్క మరి సంఘంలో దాన్ని ఉంచాలని మీరు అనుకున్నారు కదా, మరి ఎలా? ఎందుకు మీరు దేవుని మోసం చేశారు? ఎందుకు దేవుడు మీరు చూడడాన్ని మీరు మోసం చేశారు? ఇదిగో మీతో ఉన్నాడు దేవుడు, మీలో ఉన్నాడు, మీతో కలిసి ఉన్నాడు, మీలో మమేకమై ఉన్నాడు అని మీకు అర్థం కావడం లేదా అని అక్కడ పేతురు అన్నయ్యతో మాట్లాడాడు, సపేరాతో కూడా మాట్లాడాడు. వాళ్ళిద్దరు కూడా అక్కడ పశ్చాత్తాపడలేదండి. వాళ్ళిద్దరు కూడా వారు చేసినటువంటి పాపాన్ని ఒప్పుకోలేదండి. వారిద్దరు కూడా వారు జరిగించినటువంటి కార్యాన్ని ఒప్పుకోలేదు కనుక ఇదిగో వారిద్దరి ప్రాణాలు ఒకరి తర్వాత ఒకరు వారి ప్రాణాలు కోల్పోయారండి. చూడండి, ఇక్కడ మన ప్రాణం కోల్పోయినా పర్వాలేదు, కానీ మనము నిత్య జీవములో పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధిలో ఆయన సముఖమందు మనం ఉంటే చాలండి. అంతేకాని మనం ప్రాణం కోల్పోయి నరకములో ఉండట దేవునికి ఇష్టము లేదు. అందుకే మరి త్రిత్వములో ఉన్నటువంటి దేవుడు, ఆయన తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నటువంటి ప్రభు, ఆయన ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట పేతురు ద్వారా, అంటే పేతురులో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు నీలోనూ నాలోనూ కూడా ఉన్నాడు. మనలో ఉండి మనల్ని నిరంతరం నడిపిస్తున్నటువంటి దేవుడు ఆయన ఇదిగో నీకు దేవుడిగా ఉన్నాడు, నాకు దేవుడిగా ఉన్నాడు. మనం కూడా మన జీవన విధానంలో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞ ఉన్నది, సంఘంలో ఇచ్చినటువంటి ఆజ్ఞ ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, మరి నీ దేవుడైనటువంటి యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో అంటాడు. దేవుని యొక్క అనుగ్రహం కొరకు మనము కలిగి ఉన్నటువంటి దేశంలో మనము నివాసం చేసేటప్పుడు మనం ఎలా చేయాలంటే, అక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఖచ్చితంగా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి అంటే, ఇదిగో నీవు సంపాదించినటువంటి సంపాదన 10వ భాగం అది నీది కాదు. నువ్వు సంపాదించినటువంటి సంపాదనలో 10వ భాగం తెచ్చి నీవు నీ మందిరంలో ఉంచడం ద్వారా నీ దగ్గర ఉన్నటువంటి ధనము నేను వర్ధిల్ల చేసేదను, ఆశీర్వదించదని చెప్పి దేవుడిచ్చిన ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞను తొలగిపోయినటువంటి ఆజ్ఞను బట్టే ఆ 10 ఆజ్ఞలో ఉన్నటువంటి సత్యాన్ని వారు కోల్పోయారు. కనుకనే వారు బానిసలుగా కొనుక్కోబడ్డారు అని కూడా మనం గుర్తించుకోవాలి. అలాగనే సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి అంటే, 10 ఆజ్ఞలతో కూడినటువంటి ఒకే ఆజ్ఞ ఏమన్నాడు అంటే, ఇదిగో నీ జీవనంలో నువ్వు వర్ధిల్లిన కొలది నువ్వు దేవుని సన్నిధికి తీసుకొని రావలసినటువంటి ధనమును తీసుకొని రాక, ఇదిగో అది నీ దేవుడని యెహోవాదే కానీ నీది కాదు. నీకు ఇచ్చిన ధనముతో నీవు తృప్తి పొంది, నీకు ఇచ్చిన ధనముతో నీవు ఆనందించి, ఇదిగో నీవు సంతోషించి నిత్య జీవానికి నీవు అర్హుడుగా ఉండాలి. కానీ నీది కాని దానితో నీవు సంతోషించాలని కోరుకోకూడదు అని కూడా మనం గుర్తించుకోవాలి. చూడండి, మనకు దేవుడు ఒక మంచి నివాసం ఇచ్చాడు. ఆ మంచి నివాసములో మనం నివాసం ఉండటమే యోగ్యమే, కానీ మన నివాసము కాని నివాసములో మనము ఉండాలి అని మనం కోరుకోవడం అది యోగ్యము కాదండి. దేవుడు ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాడు మనకు. ఆ మంచి కుటుంబంతో మనం తృప్తి పొందాలి. కానీ ఇదిగో మన కుటుంబము కాని కుటుంబంతో నేను సంతోషించాలి అనుకుంటే అది దురభిప్రాయం అని కూడా మన పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉన్నదండి. అందుకే చూడండి, దేవుని మాటలు, దేవుడు ఏమై ఉన్నాడు అంటే, మరి నీలోనూ నాలోనూ ఉన్న దేవుడు నిరంతరం నీతో నాతో ఉండి మనల్ని బలపరిచి మనల్ని నిత్య జీవానికి తీసుకొని వెళ్ళే దేవుడు అని కూడా మనం గుర్తించుకోవాలి. అందుకే చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. చూడండి, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి ఏమండి, మన హృదయంలో ఎవరున్నారు? ఏమండి, దేవుని ఆత్మ ఉన్నదండి. దేవుని ఆత్మను కలిగి మనము కుమారునికి మొర్రపెడితే ఆ కుమారుడు ఏం చేస్తాడు అంటే తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్తాడు. ఆ తండ్రి దగ్గర నుండి మనకు రావలసినటువంటి ఈవులన్నీ కూడా కుమారుని ద్వారా మనకు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం మనకు జరిగిస్తాడు. ఇది నమ్మాలి. ఇది నమ్మక మనం ఏం చేస్తామంటే స్వల్పమైన వాటి కొరకు ఆశపడి వాటిని మనము దాచుకొని అనూయ సపేర లాగా ఆ నిత్య జీవాన్ని మనం కోల్పోకూడదు అనే
మరి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వీళ్ళ ముగ్గురు కూడా కలిసి ఏం చేస్తున్నారు అంటే సంఘానికి పరిపాలకులుగా ఉన్నారు అని కూడా మనం గుర్తించుకోవాలి. అందుకే ఈ లోకంలో నీకు నాకు ఏ అవసరత ఉన్నా, ఈ లోకంలో నీకు నాకు ఏ అక్కర ఉన్నా, ఏ సహాయం కావాలన్నా మనల్ని పరిపాలన చేసే పరిపాలకుల దగ్గర నుండే మనము వాటిని పొందుకోవాలి. కానీ మనము వాటిని వేరే దొడ్డి దారి ద్వారా మనము వాటిని పొందుకోవాలని ఆశ పడకూడదండి. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మీ హృదయములోనికి పంపాను అంటున్నాడు. మన హృదయాల్లో ఉన్నటువంటి దేవుని ఆత్మ, దాని ద్వారా మనం ముందుకు నడవాలి. ఏది మనది కాని దాన్ని మన ఇంటిలో ఉంచుకోవడం ద్వారా అది మన ఇంటికి, మనకు, మన కుటుంబానికి, మన బిడ్డలకు అది శాపగ్రస్తమై ఉంటుంది అని కూడా మనం గుర్తించుకోవాలి. అందుకే చూడండి, మరొక మాట కూడా మనం చదువుదాం. చూడండి, అలా మరి వాటిని మనం ఉంచుకోవడం ద్వారా మనం ఏం కోల్పోతున్నామంటే నిత్య జీవాన్ని మనం కోల్పోతున్నామని కూడా మనం గుర్తించుకోవాలి. చూడండి, యోహాను రాసినటువంటి శుభవార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. చూడండి, యోహాను రాసినటువంటి శుభవార్త 17వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. చూడండి, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. చూడండి, వారికి దాటి మనము ఎక్కడ నివాసమో చేయలేమండి. వారు నిరంతరం మనల్ని చూస్తూనే ఉన్నారు. మనం కూర్చున్నా, లేచినా, నడిచినా, పండుకున్నా, మనం ప్రయాణం చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా మనతో ఉన్నటువంటి వారు ఎవరు అంటే మన దేవుడు. ఆయన అద్వితీయ సత్యదేవుడు అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ దేవుణ్ణి మనము కలిగి ఉంటే ఆ దేవుడు అనుగ్రహించినటువంటి కుమారుని ద్వారా మనకు అనుగ్రహించబడటానికి నిత్య జీవం ఏ రీతిగా ఆ కుమారుని ద్వారా దేవుడు మనకిచ్చాడో ఆ నిత్య జీవం మనం పొందుకోవాలి అంటే మనం విశ్వసించాలి. నా కొరకు నా ప్రభువు చనిపోయాడు, నా కొరకు నా ప్రభు మరి శ్రమ పొందాడు, నా ప్రభు నన్ను సత్యములోనికి, పరిశుద్ధతలోనికి తీసుకొని రావడానికి 3వ దినమున తిరిగి లేచాడని మనం నమ్మితే ఆ నమ్మకత్వమే మనలను పరలోకానికి తీసుకుని వెళుతుంది. కనుక మనలో మరి ఎవరు ఉన్నారు అంటే మరి తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు అని కూడా మనం గుర్తించుకోవాలి. చూడండి, మరొక మాట కూడా, యోహాను పరిశుద్ధ గ్రంథము, యోహాను చాలా సత్య గ్రంథం అండి. దీంట్లో చాలా అర్థవంతమైనటువంటి సత్యంతో కూడినటువంటి మాటలు, చాలా వేదాంతపరమైనటువంటి మాటలు కూడా ఈ గ్రంథములు మనకు దొరుకుతాయి. చూడండి, మరి యోహాను రాసినటువంటి శుభవార్త 5వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. చూడండి, 23వ వచనము, తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించబడి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచడు. చూడండి, ఇక్కడ ఇది దేవుని మాట అంటాడు. 24వ వచనంలో అంటాడు, ఇది దేవుని మాట. వద్దులే చదువు. దేవుని మాట, ఈ దేవుని మాట అని మనకు ఏ రీతిగా రూఢి పరచబడుతూ ఉన్నది అంటే, ఇదిగో మనము ఈ భూలోకంలో జీవించినటువంటి జీవిత కాలం అంతా కూడా మనుషులకు మనము దాసులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదండి. ఇదిగో మనుషులు మనకు యజమానులు కాదండి. ఇదిగో మనుషులను మనము మెప్పించడానికో, మనుషులను మనము మరి వారిని గణపరచడానికో దేవుడు మనలను ఈ భూలోకంలో పుట్టించలేదండి. దేవుడు ఎందుకు పుట్టించాడు అంటే తండ్రిని మనం గణపరచడానికి. ఆ తండ్రి మనకు అనుగ్రహించినటువంటి కుమారుని గణపరిస్తే ఆ తండ్రిని గణపరిచినట్లే. అందుకే చూడండి, ఇక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ములు వీళ్ళ ముగ్గురు కూడా వారు కలిసి మనల్ని పుట్టించి ఆయన రూపమిచ్చి ఇదిగో జీవమిచ్చి వారు మనల్ని బ్రతకమని భూలోకంలో జీవిస్తే మనమే ఏం చేశాము అంటే ఇదిగో ఈ ప్రకృతిని చూసి, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఇదిగో మరి అందమైనటువంటి ఆహార పదార్థములను
ఫలములను మనం చూసి మనలను మనమే మోసపుచ్చుకొని ఏం చేశామంటే తండ్రిని గనపరచడానికి బదులుగా సాతాను గనపరిచాము. ఆ సాతాను గనపరచడం ద్వారానే మనకి ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. కనుక యోహాన్ అంటున్నాడు, చూడండి, ఇదిగో మీరు ఎవరిని గనపరచాలి? తండ్రిని గనపరచాలి. తండ్రిని గనక మీరు గనపరిచినట్లయితే మరి ఆ ఘనత కుమారుని ద్వారా, మరి ఆ కుమారుడు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా ఇదిగో వారు గనపరచబడుతూ ఉంటే ఆ మహిమ ఏమవుతూ ఉన్నది అంటే ఇదిగో నీకు నాకు దొరుకుతూ ఉన్నది అని కూడా మనం గుర్తించుకోవాలి. దేవుని ద్వారా మనము ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి, ఆ నిత్య జీవపు మహిమను మనం కలిగి ఉండడానికే మనం ఈ భూలోకంలో జన్మించామే. కానీ ఈ భూలోకంలో పేరు సంపాదించుకోవడానికో, ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికో, అధికారం సంపాదించుకోవడానికో, ఇంకా హోదానో, ఇంకా ఏమేమో సంపాదించుకోవడానికి మనం ఈ భూలోకంలో పుట్టలేదండి. మనం పుడుతూ ఉన్నాం, మరలా తిరిగి చనిపోతూ ఉన్నాం. చనిపోయిన తరువాత మనం కలిగే నిత్య జీవాన్ని గుర్చిన మరి ఆలోచన ప్రభు యేసుక్రీస్తు ఈ యొక్క ఉదయకాలం మనకు తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, నన్ను మీరు గణపరిస్తే నేను పంపిన నా కుమారుని గణపరిచినట్లయితే, నా కుమారుని గణపరిచిన వాడు నన్ను గణపరిచిన వాడే. ఒకవేళ ఇదిగో నా కుమారుని కనుక మీరు గణపరచలేదు అంటే ఇదిగో నన్ను కూడా గణపరచిన వారే. కనుక నా కుమారుని మాట విన్నవారు వారు ఏమవుతారంటే నిత్య జీవము కలిగిన వారు అంటాడు. అదే మనము యోహాను రాసినటువంటి మరి శుభవార్తలో నికోదేముతో ప్రభు యేసుక్రీస్తు పలికినటువంటి మాటను మనం అక్కడ చూస్తాం. చూడండి, అక్కడ ఆ 14 నుండి 15 వచనాల్లో మనం చూస్తాం. అరణ్యములో మోషే సర్పము ఎలా ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడెను. చూడండి, మనము ఆ ఎత్తబడినటువంటి మనిషి కుమారుణ్ణి మనం చూడాలి. కానీ మనం ఈ భూలోకంలో ఏది మనం చూసి మనల్ని మనం మోసపోకూడదండి. అధికారం ఉంటుంది, అధికారులు ఉంటారు, హోదా ఉంటుంది, హోదా పోతుంది, నివాసం ఉంటుంది, నివాసం ఉండదు, ఉద్యోగం ఉంటుంది, ఉద్యోగం పోతుంది. కానీ నిరంతరం ఉండేవాడు దేవుడు. ఆ దేవుడు నిత్య దేవుడు. ఆయన ఇదిగో ఈ భూమండలం అంతటి కంటే ఎత్తుగా ఉంది. ఆయన నామము ఘనమైనది, సత్యమైనది అని ఇదిగో ఇక్కడ యోహాను తెలియజేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఆయనను విశ్వసిస్తే ఆయన ద్వారా మనకు నిత్య జీవము దొరుకుతుంది. నిరంతరం జీవించే జీవితం అది ఇప్పుడు అర్థం కాదండి. ఇప్పుడు మనకు అర్థమయ్యే మరి నిత్య జీవం, ఆ నిత్య జీవాన్ని మనము కోల్పోకూడదని మనకు దేవుడు నిరంతరం తన మాటలు ఇస్తున్నాడు. అందుకంటాడు, ఇది యెహోవా మాట అంటాడు. ఇది యెహోవా మీతో మాట్లాడుతున్నాడు అంటున్నాడు. యెహోవా మాట కాక మరొక మాట కాదు అని కూడా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు, చూస్తున్నప్పుడు మనం ఆలోచన చేసి ఆ పరిశుద్ధ దేవుని నామాన్ని గణపరచాలి. కానీ మనం ఇంకా మనంతట మనము ఏ విధమైనటువంటి ఆలోచన మన మనసులో పెట్టుకున్న దేవునికి మనం దూరంగా జీవించకూడదని కూడా పరిశుద్ధాత్మ దేవుడి మధ్యాహ్నం ఉదయకాలం మనకు సెలవిస్తున్నాడు. ఆత్మదేవుడు మనకు కాపాడి మనల్ని బలపరచును కాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ప్రభు యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నా